ఇప్పుడు స్వాతి రెడ్డి వచ్చి మన కోసం పర్ఫార్మ్ చేస్తారు అనగానే డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, దాని ముందు రెబా పక్కన ఉంది. దే కాలింగ్ యూ జస్ట్ గో అని చెప్తే రెబా థాట్ దే కాలింగ్ స్టేజ్ మీదకి వెళ్ళిపోయినారు. సో మిమ్మల్ని పిలవలేదు డాన్స్ పర్ఫార్మెన్స్ కోసం చెప్తుంటే మీరు స్టేజ్ మీదకి వచ్చేసారు. రెబా తిట్టింది నన్ను. వీడి పక్కన నేను నా పక్కన ఎత్తుని ఉన్నాడు. అక్కడ తను వెళ్తుంటే అరే రామ్ వాళ్ళు పిలవలేదురా మెన్షన్ చేస్తున్నారు అంతే అంటే మావా నేను పిలిచాను వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తాను. వెళ్ళిపోయింది. వీడికి తొందర ఎక్కువ, ప్రతి దాంట్లో తొందర ఎక్కువ. దాంతో పాటు ఏదైనా సీన్ లో ఉన్నప్పుడు అంటే కాన్సన్ట్రేట్ అంటే ఆలోచిస్తూ ఉంటాడు అనమాట, దాని గురించి పట్టించుకోడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటి అని. అలా నుంచోడు ఉంటాడు. మనం ఏదైనా చెప్తున్నా సరే పట్టించుకోడు, ఇలా అంటుంటాడు వింటున్నట్టు, అసలు బురకెక్కదు, అది జోన్ అవుట్ అయిపోయి ఉంటాడు అనమాట. రెబాది ఫస్ట్ టైం అనవసరం పంపించాడు, తను ఫుల్ ఎంబారెస్ వెనక్కి వచ్చింది. దాని తర్వాత ఇంకా మనందరం మాట్లాడేసి నా చేతను కానీ పైకి పిలుద్దాం కదా అని చెప్పి ఇంకా 1 by 1 అందరం పిలుస్తున్నారు. అప్పుడు రెబా గారు నా చేతన్ గారితో మాడుతూ ఆడు వినలా పిలిచినట్టు. దాంతో అందరు వెళ్ళిపోయారు. మేము ముగ్గురం ప్లాన్ చేసాం నా చేతం కానీ మేము ఇలా డప్పులు కొట్టి మేము తీసుకెళ్తామని. ఆ తర్వాత రెబాని బ్రో ఇక్కడ ఉన్నారని పిలుస్తున్నారంటే నేను నమ్మనంటే అందరు పైలు ఉన్నారు, మీరు చైతన్ గారు ఇక్కడే ఉన్నారు, చైతన్ గారు తీసుకెళ్ళి వెళ్ళి పైకి వెళ్ళి ఫస్ట్ అని ఆడు అవ్వట్లేదు. నో డూడ్ యూ గైస్ ఆర్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ మీ అగైన్. చైతన్య గారికి ఎంతసేపు వెయిట్ చేస్తారు, పైకి వెళ్దాం రండి ప్లీజ్ రెబా గారు ఎందుకు ఇట్లా చేస్తారు అంటే అప్పుడు వచ్చారు పైకి.